రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ 7A సమర్పణ ఎక్సోడి షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ ధారావాహికంలోని 2వ క్వార్టర్ ఫైనల్స్ ఇది. క్వార్టర్ ఫైనల్స్కు 10 మంది చిన్నారులు వచ్చారు, మీ అందరికీ తెలుసు. ఆ 10 మంది ఈ క్వార్టర్ ఫైనల్స్కి రావడానికి ఎంత అద్భుతమైన కృషి చేశారో దానికి మనం కృతజ్ఞత అనకూడదు. ఆశీర్పూర్వకంగా మీరందరూ వాళ్ళని ఒకసారి ఆశీర్వదించండి చప్పట్లతో. వెరీ వెల్ డన్ అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. పోయిన వారం మొదటి క్వార్టర్ ఫైనల్స్ చూశారు, ఇది 2వ క్వార్టర్ ఫైనల్స్. ఈ 2 క్వార్టర్ ఫైనల్స్లో మార్క్స్ని బట్టి తక్కువ మార్క్స్ వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ బాగా పాడాలని కోరుకుంటాం. లెట్ దెమ్ ఆల్ సింగ్ వెరీ వెరీ వెల్. ఈ 2వ క్వార్టర్ ఫైనల్స్ ప్రత్యక్షంగా చూడడానికి మా సెట్స్కి ఇచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న మా సైన్యానికి, మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, ఈనాటి ముఖ్య అతిథి చిరంజీవి శివశంకర్ ప్రసాద్, సంగీత దర్శకుడు. శివశంకర్ ప్రసాద్ పేరు ఎక్కడో విన్నామే అని మీ అందరికీ కూడా గుండెల్లో తడుతుంది. నేను ఒకే ఒక పాట చెప్తాను, అతను చాలా సినిమాలు చేశాడు. ఆ పాట చెప్పగానే మీకు గుర్తొస్తాడు. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా, గుర్తుంది కదా? దానికి సొంతకారు. ఆ పాటకు నాన్న ఇతను. శ్రీ రాఘవయ్య శ్రీమతి మహాలక్ష్మి దంపతుల ప్రథమ సంతానం చిరంజీవి శివశంకర్ ప్రసాద్. ప్రముఖ తబలిస్ట్గా ఖ్యాతిగాంచిన తండ్రి గారి దగ్గరే, వీరి తండ్రి రాఘవయ్య గారు ప్రముఖ తబలా డోలక్ ప్లేయర్, సత్యం గారి దగ్గర చాలా రోజులు పర్మనెంట్గా పనిచేశారు. ఆయన అసిస్టెంట్గా పనిచేశారు. నేను పాడిన ప్రతి పాటకు సత్యం గారి దగ్గర ఆయన డోలకు తబలా వాయించారు. 7 ఏళ్ల వయసులో తబలావాదనలో వాళ్ళ నాన్నగారి దగ్గరే ఓనమాల దిద్దాడు. 13 ఏళ్ల వయసు నుండి జోకబ్ జాన్, నవాజ్ గారుల దగ్గర పియానో వాదనలో శిక్షణ పొందాడు. 18 ఏళ్ల వయసులోనే టీవీ సీరియల్స్కి సంగీతాన్ని అందించిన శివ ఆర్బి చౌదరి గారి ప్రోత్సాహంతో లవ్ టుడే అన్న తమిళ చిత్రానికి తొలిసారిగా స్వరాలను అందించాడు. తెలుగులో ప్రియమైన నీకు ఆయన తొలి చిత్రం. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో 15 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన శివ ప్రస్తుతం ఒక తెలుగు చిత్రానికి, మరో హిందీ చిత్రానికి స్వర రచన చేస్తున్నారు. ఈ చిరంజీవి తండ్రిని మించిన తనయుడు కావాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా. గాడ్ బ్లెస్ యు. స్వాగతం నీకు. నీ కుర్చీ అది, కూర్చో. నేను చాలాసార్లు మీకు మనవి చేస్తూ ఉంటాను ఈ వేదిక నాకు ఇచ్చినటువంటి సౌభాగ్యాన్ని గురించి. సత్యం గారి దగ్గర మొట్టమొదటిసారి పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు వీళ్ళ నాన్నగారు నాకు తరఫీదు ఇవ్వడం కూడా నాకు బాగా గుర్తున్నది. నాకు సలహాలను ఇవ్వడం బాగా గుర్తున్నది. ఏ దివిలో విరిసిన పారిజాతమో మీకు గుర్తుంటుంది. ఆ పాటకు తబలా వాయించింది ఆయనే. ఆ తర్వాత కొన్ని వందల పాటలకి ఆయన నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉండేవారు సత్యం గారు పాటలు పాడుతున్నప్పుడు. బహుశా నేను వాళ్ళ నాన్నతో కలిసి పనిచేస్తున్నప్పుడు సత్యం గారి దగ్గర ఇతను పుట్టలేదని కూడా అనుకుంటాను. ఇతను పుట్టిన తర్వాత ఎవరో ప్రతి మ్యూజిషియన్ పిల్లలందరూ కూడా చదువుకుంటారు, బళ్ళకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు. ఒక ఫైన్ మార్నింగ్
నా దగ్గరికి వచ్చి, సార్ నేను మ్యూజిక్ చేస్తున్నాను అంటే, నువ్వెవరంటే రాఘవయ్య గారి అబ్బాయి అన్నాడు. ఆశ్చర్యపోయాను, మీరు పాడాలి అని. అట్లా సరే, వాళ్ళ తండ్రి గారితో కలిసి నేను పనిచేయడం, వాళ్ళ అబ్బాయి దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ అతను చేస్తుంటే నేను పాడడం అనేది అదృష్టంగానే భావించాను. కానీ ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు అతను కూడా నా సరసన కూర్చునే ఎత్తుకు ఎదగగలిగాడు, మంచి పాటలు చేశాడు అంటే ఇంకా నేను ఎన్నెన్ని ఇంకా పొందాలో, ఈ వేదిక నాకు ఎన్నంత ఇవ్వబోతోందో ఆలోచిస్తే చాలా ఆనందంగా ఉంది. మరొకసారి పర్యాయం నేను ఎప్పుడు మరొక పర్యాయమైనా మీరు చప్పట్లు కొడతారు, నేను చెప్పేది మీరు పూర్తిగా వెళ్ళ. మరొక పర్యాయం నేను ఈ వేదికకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పోయిన సంచికలో మీ అందరికీ మనవి చేశాను, అమ్మాయిలందరూ కూడా పాత సినిమాలోని పాటలు ఎంపిక చేసుకుని పాడారు, అబ్బాయిలందరూ కూడా కొత్త సినిమాల పాటలు ఎంపిక చేశారు. ఒక విధంగా అబ్బాయిలకు అప్పుడు అది హ్యాండిక్యాప్ ఏమో, పాత సినిమా పాటలు ఎక్కువ మంది ఆనందిస్తారు అని అనుకున్నాం. అప్పుడే కూడా మీకు మనవి చేశాను. అందుకని ఈ ఎపిసోడ్లో ఏం చేస్తున్నాం అంటే రివర్స్ చేసామన్నమాట. అమ్మాయిలందరూ కొత్త పాటలు పాడతారు, అబ్బాయిలందరూ పాత పాటలు పాడతారు. సో బ్యాలెన్స్ అవుతుందన్నమాట. రోహిత్ ముందుగా వస్తున్నాడు, ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో ప్లీజ్. రోహిత్ ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, సంగీతం చక్రవర్తి గారు, గానం జానకమ్మతో కలిసి బాలుడు, అడవి దొంగ సినిమా నుంచి వాన వాన వందనం. వందనం వయసా వయసా వందనం, నీవే ముద్దుకు మూలధనం, పడుచు గుండెలో గుప్తధనం, ఇద్దరి వలపుల ఇంధనం, ఎంత కురిసినా కాదనం, ఏమి తడిసినా వద్దనం, ఈ దినం లల్లా 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 వానా వానా వందనం, వయసా వయసా వందనం. చలి పెంచేరి చక్కదనం, కౌగిట దూరే గాలి గుణం, గాలి వానలా కలిసి రేగుతూ కమ్ముకు పోతే యవ్వనం, చినుకు చినుకులో చల్లదనం, చిచ్చులు రేపే చిలిపితనం, వద్దంటూనే వద్దకు చేరే ఒళ్ళో ఉంది పడుచుతనం, మెరుపులు నీలో చూస్తుంటే ఉరుములు నీలో పుడుతుంటే వాటేసుకుని తీర్చుకో వానదేవుడి వలపురుణం, వానదేవుడి వలపురుణం. వానా వానా వందనం, వయసా వయసా వందనం, నీవే ముద్దుకు మూలధనం, పడుచు గుండెలో గుప్తధనం, ఇద్దరి వలపుల ఇంధనం, ఎంత కురిసినా కాదనం, ఏమి తడిసినా వద్దనం, ఈ దినం లల్లా 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 వానా వానా వందనం, వయసా వయసా వందనం. సంతోషం ఏంటంటే నవ్వుతూ పాడుతున్నావు. మనం చెప్పిన జడ్జెస్ చెప్పిన, ముఖ్య అతిథులు చెప్పినవన్నీ సీరియస్గా పాడేవాడే కదా, ఇప్పుడు బాగా నవ్వుతూ పాడుతున్నావు. నీకు ఒక ప్రొనౌన్సియేషన్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. సా సా ఆ సిబిలెన్స్ కావాలి, అది పలకది ఎక్కువగా. సా అది ఎలా కరెక్ట్ చేసుకుంటావో చేసుకో, అదంతా వేరే. బట్ యువర్ సింగింగ్ ఈజ్ ఫస్ట్ క్లాస్. దెర్ ఇస్ నో అదర్ ప్రాబ్లమ్, ఏం సెకండ్ థాట్ లేదు. థ్యాంక్ యూ.
ఒక్క చోట లాస్ట్లో మాత్రం స్లైట్లీ షార్ప్ అయింది, ఓన్లీ వన్ ప్లేస్. బట్ ఎంత కాన్ఫిడెంట్గా పాడుతున్నావు అంటే యాజ్ ఇఫ్ ఇది నువ్వు పాడిన పాట లా అంత కంఫర్టబుల్గా పాడావు. ఇది డిస్కోలో వచ్చిన కొత్తల్లో అప్పుడు ఏ సినిమా, కృష్ణ గారి సినిమా అయినా సరే, చిరంజీవి గారి సినిమా అయినా సరే, శోభన్ బాబు గారి సినిమా అయినా సరే డిస్కోస్ టైప్ పాటలు ఉండాల్సిందే. చక్రవర్తి గారు ఆ రోజుల్లో చాలా ఫాస్ట్గా చేస్తారు అది ఇది అన్నారు, కానీ దీంట్లో కూడా మాధుర్యం ఆయన ఎప్పుడూ తగ్గించలేదు. మెలడీ సాంగ్సే రిథమ్ బీట్ ఉన్నా సరే మెలడీ మాధుర్యం చెడకుండా మాటలు వినపడేటట్టే పాటలు చేశారు ఏనాడు కూడా. ఇంధనం అంటే అర్థం తెలుసా? ఇంధనం, కోల్. కోల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంధనమ్స్. ఓకే, ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్యూయల్. ఫ్యూయల్, ఇంధనం అంటే ఫ్యూయల్ అన్నమాట. ఇంధనం అన్నమాట. చాలామంది ఎవరు వాడలేదు. వందనం దగ్గర నుంచి తీసుకొని అంత్యప్రాసల కోసం ఆయన వందనం, మూలధనం, గుప్తధనం, ఇంధనం, ఎంత కురిచినా కాదనం, వద్దనం, ఈ దినం. దట్ సుందరామూర్తి, బ్యూటిఫుల్లీ రిటర్న్. ఎస్ ఎస్, ఆయన రాయలేని పాటే లేదు, ఏ పాటని రాయగలడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళ కార్యక్రమం మొట్టమొదటి పాట మంచి హుషారుగా అద్భుతంగా బాగా పాడావు. థ్యాంక్ యూ రోహిత్ సార్. ఆన్ ద హోల్ బాగా పాడారు. థ్యాంక్ యూ. ఎక్కడ కూడా ఒక శృతి భేదం కానీ ఎక్కడ ఏమీ లేకుండా ఉన్నది. సార్ చెప్తున్నట్లాగా కొన్ని ప్రొనౌన్సియేషన్స్ కొంచెం పర్ఫెక్ట్ చేసుకుంటే యు ఆర్. నాకేంటంటే ఇంకా వాయిస్లో మీ యొక్క కల్చర్ని ఇంకా నేను అల్లరి చేశాను శివశంకర్తో, నువ్వు పాడడం మొదలెట్టంగానే మిద్ర వాయిస్ ఒక్కలాగే ఉంటుంది చూడు అని చెప్పాను నేను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇద్దరు వాయిస్లు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నాయన్నమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హరిణి వస్తోంది, ఆహ్వానిద్దాం. హరిణి భలే పాట. శ్రీమణి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, కలర్స్ స్వాతి పాడిన పాట 100% లవ్ అన్న సినిమా నుంచి A² B². Hey, let's go! A² B², A plus B whole square. Tom and Jerry war, Ricky, a time I don't care. Attack, attack, El Capilli meedake. Attack, attack, Muvu mullu meedake. Attack, attack, Uppu nippu meedake. Attack, attack. A² B², A plus B whole square. Tom and Jerry war, Ricky, a time I don't care. ఏం చెప్పం మేము, మీరు ఏ పాట ఇచ్చినా ఇంత బాగా పాడేస్తుంటే. ఇందులో పెద్ద విశ్లేషించడానికి పాటలో కానీ లేకపోతే లిరిక్ గురించి ఏం లేదు కాబట్టి దాని గురించి మనం పక్కన పెట్టేయడం మంచిది. ఆకన్నా రింగారింగా రోజెస్, A+B ఆల్జీబ్రా అన్నీ కూడా మనకు సినిమాల్లో పాటలుగా వచ్చేస్తున్నాయి అనమాట. అంటే అందరు రాసేసారు, ఇంకేం మిగలలేదు ఎవరికి కూడా పాపం. అందుకని లేదా కొన్నాళ్ళకి 2 1 2 3 3 9 ఇవి కూడా వచ్చేస్తాయేమో.
బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పాటను తీసుకొని పాడడం అనేటటువంటిది ముఖ్యం. ది ఎనర్జీ యూ హ్యావ్ పుట్, ది వే యూ హ్యావ్ సాంగ్ ఈజ్ ఫస్ట్ క్లాస్. హరిణి గారు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ద ఫీల్ దట్ యూ హ్యావ్ గివెన్ ఫర్ ద సాంగ్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇన్నో యూత్ ఇలాగే అడుగుతున్నారు. ఓ నేను శివశంకర్, నువ్వు కూడా యూతే, నేను ఒప్పుకుంటాను, కాదని. యూత్ ఎవరు అడగట్లేదు, మనం ఇచ్చేది వాళ్ళు తీసుకుంటున్నారు, దాన్ని ఎక్కువగా వాళ్ళని ఎత్తినిచ్చేసి ఇది వాళ్ళే అడుగుతున్నారని వాళ్ళ మీద పెడితే ఎలాగా? అది చాలా తప్పు. నేను ఒప్పుకోను. నేను యూత్ అయ్యా, వాట్ ఇస్ ఈ పాట ఇస్తాను, నేను పాడతాను ఈ పాట, నేనేం పాడలేకని కాదు. ఐ కెన్ సింగ్ దిస్ సాంగ్, వై నాట్? యూ హ్యావ్ ఆల్రెడీ సాంగ్స్ సార్. కాదు, ఇప్పుడు ఇచ్చినా కూడా పాడగలను. ఇంతకన్నా బెటర్ సాంగ్స్ పాడారు సార్. ఇంతకన్నా బెటర్ సాంగ్స్ పాడారు సార్. సో మీకు అన్కంపారబుల్, యూ ఆర్ అన్కంపారబుల్ సార్. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న యూత్ అంటే జస్ట్ ఐమ్ సేయింగ్ అబౌట్ 16-17 ఈ ఏజ్ పీపుల్కి రీచ్ అవుతానికి చాలా ఈజీగా వెళ్ళి అట్రాక్ట్ అయింది. బికాస్ ఐ నో అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ అండ్ ఎంత దూరం రీచ్ అయిందన్న దాని గురించి. అండ్ యూ హ్యావ్ డన్ అ వెరీ వండర్ఫుల్ జాబ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ద ఫీల్ దట్ యూ హ్యావ్ గివెన్. అభిరామ్ దానన్న, అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట ఇళయరాజా స్వరపరిచారు, వీటూరి గారు రాశారు. వేటూరి గారు కాదు, వీటూరి వెంకటేశ్వరరావు. ఆయన కూడా మంచి కవి. వయస్సు పిలిచింది సినిమా నుంచి మబ్బే మసకేసిందిలే. శుభం, దంచండి. మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే, మంచి సోటే మనకు కుదిరిందిలే. మబ్బే మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిసిందిలే. సన్నని వాన సలిసలిగా ఉన్నది లోన, కురిసే సన్నని వాన సలిసలిగా ఉన్నది లోన, గుబులవుతుందే గుండెల్లోన, జరగనా కొంచెం నేనడగనా లంచం, చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం, వెచ్చగా ఉందాము మనము. మంచే తెరగా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే, మంచి సోటే మనకు కుదిరిందిలే, మంచి సోటే మనకు కుదిరిందిలే. యాజ్ ఐ వాజ్ టెల్లింగ్, మీరు అందరూ బాగా పాడుతున్నారు. దాంట్లో శృతి లయ దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, నీకు ప్రొనౌన్సియేషన్లో కూడా లేదు. ఓన్లీ నీ సంగతుల క్లారిటీ మాత్రం. లాస్ట్ టైం ఆల్సో చెప్పాను కదా, ఫాస్ట్ సంగతులు వస్తున్నప్పుడు కొంచెం ఇంత సిగ్గా అవన్నీ నీట్గా వినపడించాలి. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ ఫస్ట్ క్లాస్, నో సెకండ్ థాట్ అబౌట్ దట్. ఈ పాట చాలా బాగుంది. ఈ పాట ఇళయరాజా గారు ఫస్ట్ తమిళ్లో ఈ సాంగ్ వచ్చింది. ఎక్స్ట్రాడినరీ సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇది. అలాగే మనకు తెలుగులోకి ఇది చేసినప్పుడు ఈ సాంగ్ వింటుంటే మళ్ళీ నా చిన్ననాటప్పుడు నేను వింటున్న ఇది మళ్ళీ నాకు ఆ ఫీల్ కలిగింది. యూ హ్యావ్ సాంగ్ ఇట్ వెరీ వెల్. నాకు సార్ చెప్పినట్లాగే ద ఎక్సలెన్సీ ఇక్కడి నుంచి వచ్చేది. సో సార్ చెప్పే ఆ యొక్క సంగతులు మటుకు కొంచెం ఇంకా స్పష్టంగా వినిపిస్తే ఇంకా ఈ యొక్క ఫ్యూచర్లో మీ యొక్క అభివృద్ధి ఇంకా బాగుంటుందని. స్వాతి దమ్మ, స్వాగతం అమ్మ.
తను ఎంపిక చేసుకున్న పాట రామజోగయ్య శాస్త్రి గారి రచన, మణిశర్మ సంగీతం, గీతా మాధురి శ్రీకృష్ణ కలిపి పాడిన పాట డాన్ సీను సినిమా నుంచి రాజరాజ రవి తేజ. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. రాజ రవి తేజ రేసు గుర్రమై రాజా రాజ రవి తేజ రేసు గుర్రమై రాజా కంకమారంది అందం దర్వాజా లేత సొగసంతా లేజా లేత సొగసంతా లేజా గుప్పు మన్నదా మన్మథ రోజా కోరుకోవిన కౌగిలి పంజా గుప్పు మన్నదా మన్మథ రోజా కోరుకోవిన కౌగిలి పంజా గలే లగ్ జా దూరమెళ్ళి పరుగెత్తుకు ఆజా సర దూరమెళ్ళి పరుగెత్తుకు ఆజా आजा ये दिल ले जा शादी करके डोली ले जा जिंदगी भर मौजा ही मौजा मैं तेरी रानी तू मेरा राजा నున్నటి కెంపుల చెంపలు చదివిస్తా అటు మొన్నటి హల్లరి బద్దులు చెల్లిస్తా టన్నుల తపనలు రేపెడతా కను సన్నటి మంటల సెగ పెడతా తెగ పోటీకొస్తా సహబాటాలిస్తా నరనరాళ్ళకు సంతతో లేసి మెలిసి గుబులే పుట్టిస్తా గలే లగ్ జా జర దూరమెళ్ళి పరుగెత్తుకు ఆజా జర దూరమెళ్ళి పరుగెత్తుకు ఆజా ఎవరు రావట్లేదన్నారు మంచి పాటలు కొత్త దీంట్లో. ఇది రిథమ్ బేస్డే. ఐ లవ్ దిస్ సాంగ్. ఒక మజా ఉంది ఈ పాటలో, ఒక మన తెలుగుతనం జానపదతనం ఉంది. రే మణి, నేను ఎప్పుడు తిడుతుంటానంటావు కదా, నువ్వు పాట చాలా బాగా చేసావురా, చాలా 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 బాగా చేసావు. నీ దగ్గరికి వచ్చేసరికి తల్లి ఆ గలే లగ జా ఆ సంగతి ఎలా అంటున్నావమ్మా ఫస్ట్ పల్లవిలో? గలే లగ్ జా అదే కదా, భలే గమ్మత్తుగా మాడ్యులేట్ చేసావు. అది అప్పుడు నాకు అర్థం కాలేదు, అందుకని నేను విడిగా రిథమ్ లేనప్పుడు అడిగాను అనమాట. సెకండ్ డ్రాప్ చేయడం చాలా బాగుంది. దట్స్ వెరీ నైస్. అండ్ బాగలేనివి చెప్తాను, చిన్నవి, చాలా చిన్నవి. నున్నటి కెంపుల చెంపలు చదివి అటు మొన్నటి అల్లరి పద్దులు చెల్లిస్తే సాఫ్ట్ చేస్తున్నావు చూడు మొదటిసారి. ఆ సాఫ్ట్ చేస్తున్నప్పుడు పాని పల్లరి అల్లరి క్లీన్గా పిచ్చింగ్ సరిగ్గా ఉండట్లేదు అనమాట. ఒక్క చోటు కొంచెం పిచ్చింగ్ అటు ఇటు అయింది. అదర్వైజ్ ఇట్ వాస్ గుడ్. ద ఫీల్ ఆఫ్ ద సాంగ్ చాలా బాగుంది. చాలా చాలా స్పష్టతతో, లిరికల్ స్పష్టతతో పాటు మీరు ఇచ్చిన ఫీల్ ఆఫ్ ద సాంగ్ చాలా బాగుంది. ఆన్ ద హోల్ ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. మణి శర్మ గారు, హీస్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ ఆల్ ద ఫెంటాస్టిక్ కంపోజిషన్స్. కొంచెం పిచ్ షిఫ్ట్ చేస్తే వాడి వాయిస్ కూడా నీ వాయిస్ లాగానే ఉంటుంది. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఏంటన్నా నువ్వు నాకు కాల్ షీట్లు ఇవ్వట్లేదు అంటాడు వాడు కోపం వచ్చినా అంతే. సరేలే అన్నీ నువ్వు వాళ్ళకే పాడతావు, నాకు పాడవా? వాడి వాయిస్ అలా ఉంటుంది మేడం. నువ్వు కొంచెం దాంట్లో బేస్ చేస్తే నీకు ఓకే. ఏమిటో అందరినీ ఇలా ఇమిటేట్ చేసి నా వాయిస్ ఏదో నేను మర్చిపోతున్నాను ఆఖరికి. యువర్ ఎక్సలెంట్ సార్, మీకు జవాబు నహి. అందుకే ఎవ్వరు జవాబు చెప్పట్లేదు. నేను అడుగుతూనే ఉన్నాను తప్ప ఎవ్వరు జవాబు చెప్పట్లేదు.
ప్రశ్నగానే మిగిలిపోతున్నాను. ఇప్పుడు సాయి చరణ్ మన ముందుకు వస్తున్నాడు, ఆహ్వానిద్దాం. సాయి చరణ్ ఎంపిక చేసుకున్న పాట వేటూరు వారి రచన, ఇళయరాజా సంగీతం, జానకమ్మతో బాలు పాడిన పాట ఛాలెంజ్ సినిమా నుంచి ఇందువదన కుందరదన. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. తొలి బలపే తెలిపే చిలిపి సిగ్గేలనే, చెలి చిగురు తొడిగే బగల ముక్కేలనే. ఐ లవ్ యూ ఓ హారిక, నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ ఓ హారిక, నీ ప్రేమకే జోహారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. కవ్వించే కన్నులలో కాటేసే కలలెన్నో, పక్క పక్క నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో. కసి కసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో. ముకుళించే పెదవుల్లో మురిపాలు, ఋతువుల్లో మధువంత సగపాలు. సాహోరే భామా హోయ్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. తొలి బలపే తెలిపే చిలిపి సిగ్గేలనే, చెలి చిగురు తొడిగే వగల ముక్కేలనే. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే జోహారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. 80వ దశకంలో వచ్చిన పాట ఇది. ఫాస్ట్ సాంగే, ఇప్పుడు వస్తున్న ఫాస్ట్ సాంగ్ లాగా ఇది కూడా ఫాస్ట్ సాంగే. కానీ ఎక్కడన్నా మాధుర్యం తగ్గిందా? అందులో చిరంజీవి లాంటి ఆర్టిస్ట్కి డాన్స్ చేయడం కోసం చేసిన పాటే. దాంట్లో ఏవేం చేయాలో వ్యవహారాలన్నీ చేసేసారు ఇళయరాజా. ఆర్కెస్ట్రేషన్లో కానీ ఎక్కడ ఒక్క ఇంచు కూడా వదలకుండా. కానీ మాధుర్యం ఎక్కడన్నా తగ్గిందా పాటలో? తీసుకున్న రాగాన్ని ఎంత అందంగా ప్రజెంట్ చేయొచ్చు ఫాస్ట్ రిథంలో అన్నదానికి ఇది కేవలం వెస్ట్రన్ మ్యూజిక్కే ఇవ్వాల్సిన అవసరం లేదు అనడానికి ఒక ఉదాహరణ ఇది. తానేనా తరితరరే తరేరే దారేరా తరేరే తరారే తనన తనాన తరే తాని తా తరరరరి తరరరర తరరారా తరరరర తరరరర తరరారా సాహోరే భామా. పక్కా క్లాసికల్ మెలడీ. మజా అంటే ఇది, ఇలా ఉండాలి పాటలు. లిరిక్ తీసుకున్నా సరే, మెలడీ తీసుకున్నా సరే, ఆర్కెస్ట్రేషన్ తీసుకున్నా సరే, అన్నిటికీ ఎంతెంత మర్యాద ఉండాలో అంత మర్యాద ఉంది. ఏం చెడిపోయింది పాట? అంతే తప్ప పిచ్చి కూతలు పిచ్చి పిచ్చి మాటలు రాయడం అనేటటువంటిది కానీ కాదు ఇందులో. సరే, మిగతావన్నీ వదిలేద్దాం. ఇందులో గగన జఘన అంటే అర్థం తెలుసా నీకు? జఘనం అంటే తెలుసా? నడుము. వెరీ గుడ్. మీకు అంతకంటే ఎక్కువ వెళ్ళడానికి లేదు. గగన జఘన అని ఎందుకు రాశాడు సుందరామూర్తి? గగనం అంటే ఆకాశం. ఆకాశానికి నానార్థం, శూన్యం అని నానార్థం. నా వల్ల కాదయ్యా, నేనే ఎప్పుడు ఈ ప్రోగ్రాంలో అన్నది గుర్తుపెట్టుకుని. అంతేనా? దుర్మార్గుడా. ఓకే, యు సాంగ్ ఇట్ సో వెరీ వెల్. నాకు బాగా నచ్చింది ఏంటంటే పై స్థాయికి వెళ్తున్నప్పుడు కూడా నువ్వు ఆ మెలడీని మెయింటైన్ చేయడానికి వాయిస్ను మాడ్యులేట్ చేసిన విధానం చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నాకేంటంటే ఈ శృతి అన్నది ఎక్కడైనా కూడా చాలా కచేరీలో చూసేటప్పుడు కానీ ఎక్కడన్నా అది కొంచెం అటు ఇటుగా అవుతుంది, నేను చూస్తున్నాను. కానీ ఇక్కడ అట్ ప్రజెంట్ నేను విన్నంత వరకు ఒక 5-6 కంటెస్టెంట్స్ నేను విన్నాను. ఎవ్రీబడి ఆర్ సింగింగ్ ఇన్ ద స్కేల్.
థ్యాంక్ యూ, వెరీ 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 గుడ్, థ్యాంక్ యూ. సుషమా దామ్మా, స్వాగతం సుష్మా. సాయి శ్రీహర్ష, సంగీతం హెచ్ఎం రాధాకృష్ణన్, కెఎం రాధాకృష్ణన్, గానం సుజాత హరిచరణ్, చందమామ సినిమా నుంచి ముక్కుపై ముద్దు పెట్టు. ముక్కుపై ముద్దు పెట్టు, ముక్కెరైపోయేట్టు, చెంపపై ముద్దు పెట్టు, చక్కెరైపోయేట్టు, మీసంపై ముద్దు పెట్టు, మీదికే దూకేట్టు, గడ్డంపై ముద్దు పెట్టు, గుండెనే తాకేట్టు, నానా తననా తననా నానా తననా తననా నానా నానా, ముక్కుపై ముద్దు పెట్టు. వగల నడుము మడత మీద వడ్డాణం ముద్దు, ఏ నాభి చుట్టూ వేడి సెగల సిగ్గాణం ముద్దు, ఒంటివన్నీ చిన్నే వింద పాల ముద్దు, పువ్వంటి కన్నె కుక్క జున్ను పాల ముద్దు, నరాని వల్ల కానియా అల్లరి ముద్దు, అల్లసాని పద్యమంతా అల్లిక ముద్దు, ఆవకాయ ముద్దు అది ఆంధ్ర ముద్దు, ఆవకాయ ముద్దు అది ఆంధ్ర ముద్దు, ముద్దు 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 ముక్కుపై ముద్దు పెట్టు, నీదికే దూకేట్టు, చెంపపై ముద్దు పెట్టు, గుండెనే తాకేట్టు, దననా దననా నానా దననా దననా నానా నానా, ముక్కుపై ముద్దు పెట్టు. యాజ్ యూజువల్ శృతి శుద్ధంగా దీంతో చక్కగా పాడావు. నాకు చాలా ఇష్టమైన సంగీత దర్శకుల్లో రాధాకృష్ణ కూడా ఒకరు. ఎప్పుడు ఒక సంప్రదాయ సంగీతంలో ఉన్న రాగాన్ని తీసుకునే పాటలు చేస్తాడు ఆయన ఎక్కువ. ఆయనతో ఎప్పుడు పోరాటం ఏది, శివశంకర్తో చెప్పినట్టుగానే ఆయన ఒక ఉద్ధృతమైన వరుడు వచ్చినప్పుడు పాడేస్తాడు, పైన చాలా పైన పాడేస్తాడు, ఆ శృతిలోనే ట్రాక్ తీసేస్తాడు అన్నమాట. చాలా గొడవ అవుతుంది. ఇప్పుడు ఇందులో నువ్వు పాడావు కదా పైన, అది చచ్చినట్టు ఫాల్స్ వాయిస్లోనే పాడాల్సి వస్తుంది. అది ఎంత శృతి ఇది? 4.5. అది చాలా ఆడపిల్లలకి మరీ ఎక్కువ శృతి పైన 4.5 పాడడం అంటే పాడేస్తున్నారు మీరు, బాగానే ఉంది. ఏమవుతుందంటే పైన పాడాలి కాబట్టి ఫాల్స్ వాయిస్లోనే పాడాలి. ఒరిజినల్ వాళ్ళు కూడా అలాగే పాడుంటారు, వేరే దారే లేదు. క్లారిటీ తగ్గుతుంది అనమాట. జనరల్గా చెంపపై ముద్దు పెట్టు తర్వాత ఏముందమ్మా పదం? చక్కెరే ఏం పాడావు కదా నువ్వు. ఒరిజినల్ వాళ్ళు చక్కెరే ఏం పాడుంటారే. చాలామంది చక్కెర లేకపోతే చక్కెర లేకపోతే చెక్కెర అని పాడతారు తప్ప చక్కెర అని ఎవ్వరు పాడరు. చక్కెరనే కరెక్ట్, చక్కెర కరెక్ట్. ఆ గడ్డంపై పైన ఉంది కాబట్టి అక్కడ ఆ గడ్డం బాగా వినిపించాలి క్లారిటీ, లేకపోతే అది గడ్డపై అనేటట్టు కదా వస్తుంది బట్. అదర్వైజ్ యువర్ సింగింగ్ వాజ్ గుడ్. సపోర్ట్ చేసిన నీ సోదరుడికి కూడా ధన్యవాదాలు. ఒక మంచి శుద్ధబద్ధమైన రాగం అన్ని దీంతో సమకూర్చిన రాధాకృష్ణ గారికి చాలా చాలా ఫెంటాస్టిక్ అయిన మెలోడియస్ సాంగ్ ఇది. మీ యొక్క సెలక్షన్కి
నా యొక్క జోహార్. యూ హెవ్ డన్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ. సంపత్ వస్తున్నాడు. సంపత్ ఎంపిక చేసుకున్న పాట వేటూరు గారి రచన, చక్రవర్తి సంగీతం, జానకమ్మతో బాలు పాడిన పాట. 16 ఏళ్ల వయసు నుంచి పంట చేల్లో పాలకంకి. గుడ్, ఆల్ ది బెస్ట్. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది, పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా, లేత పచ్చ కోనసీమ ఎండల్లా. అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది. శివగంగ తిరణాలలో నెలవంక తానాలు చెయ్యాలా, చిలకమ్మ పిడికిళ్ళతో గొరవంక గుడి గంట కొట్టాలా, నువ్వు కంటి సైగ చెయ్యాలా, నే కొండ పిండి కొట్టాలా. మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా, మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా, ఆ నవ్వుకే ఈ నాపచేను పండాలా. అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది, పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా, లేత పచ్చ కోనసీమ ఎండల్లా. అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. 16 ఏళ్ల వయసు, మొదట 16 వయదులేని తమిళ్లో తీయడం జరిగింది. భారతిరాజా గారు డైరెక్ట్ చేశారు, దానికి ఇళయరాజా మ్యూజిక్. తెలుగులో రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించినప్పుడు, చక్రవర్తి సంగీత దర్శకుడిగా పెట్టుకున్నప్పుడు వాడికి ఎంత ఛాలెంజ్ అయిందంటే ఈ సినిమా చేయడానికి. ప్రతి పాటను కంపేర్ చేస్తూ అన్నీ నేను విడిగా చేస్తాను, ఒక్క పాట మాత్రం వేరే దారి లేకుండా ఒరిజినల్లో ఉన్న సిరిమల్లె పువ్వ సాంగ్ని అలాగే పెట్టడం జరిగింది. సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ, అది ఇళయరాజా చేసిన పాటనే ఆ ట్యూన్నే పెట్టారు. కానీ మిగతా పాటలన్నీ కూడా ఆయన మొత్తం మార్చి చేశారు. చాలా మంచి పేరు వచ్చింది చక్రవర్తి గారికి కూడా ఈ సినిమాలో. ముందుగా ఆయన్ని తలుచుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం. మా అన్నయ్య వాడు, నా జీవితంతో చాలా చాలా ముఖ్యమైన అనుబంధం ఉన్న వ్యక్తి. 2-3 ప్లేసెస్ ఎప్పుడు ముందు పాటే స్టార్ట్ అవుతుంది అనుకో, బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు టేక్ లిటిల్ మోర్ టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ శృతి. పంట చేలు పాలకంకి నవ్వింది, ఆ నోటు ఎక్కడొచ్చినా స్లైట్లీ షార్ప్ అవుతుంది అనమాట, అదొకటి గుర్తుపెట్టుకో. తారిరాపదని స్లైట్లీ షార్ప్ అవుతుంది, అదొకటి. అలాగే మొట్టమొదటి పల్లవి పాడిన తర్వాత తుండి పల్లవి పాడే టోటల్ పల్లవి కూడా షార్ప్గా ఉంది. అమ్మాడి నవ్వవి గుమ్మాడి నవ్వవి, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవి, పంట చేల్లో తారరారి తానా. స్లైట్లీ ఒక 1/8 ఆఫ్ ఏ నోట్, మనం నూలు అంటాం చూడు, అది నేను ఇయర్ ఫోన్స్ వేసుకున్నాను కాబట్టి డీటెయిల్గా తెలుస్తుంది. ఇట్ ఇస్ స్లైట్లీ షార్ప్. నువ్వు కంటి సేగ చెయ్యాలా, నీ కొండ పిండి కొట్టాలా, మళ్ళీ నవ్వే, ఆ దైవతం కూడాను కొంచెం సోచింది. బట్ అదర్వైజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ, ఐఎమ్ జెలస్ ఆఫ్ యువర్ వాయిస్. నీ వాయిస్ అంటే ఎందుకంటే నేను ఇక్కడ ఒకటే లెవెల్ పెట్టుకుంటాను ఇయర్ ఫోన్లో. వెన్ యూ కమ్ టు ది మైక్రోఫోన్ నేను తగ్గించాల్సి వస్తుంది అనమాట. యూ హ్యావ్ సచ్ ఎ వాల్యూమ్.
మంచి ఫుల్ వాల్యూమ్ ఉంది మీ వాయిస్లో. అది భగవంతుడు ఇచ్చిన వరం. అది యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ విండ్ పవర్, దట్స్ ఎక్సలెంట్. ఇది ఎప్పుడూ జరగలేదు, ఇంతకు మునుపు ఎప్పుడు జరగలేదు. మీరు అన్నీ శృతిబద్ధంగా పాడుతున్నాం, ఒక్కసారి ఇలా అవుతుంది, ఏం చేస్తాం, డజంట్ మ్యాటర్. చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పాను. బట్ అదర్వైజ్ యువర్ స్పిరిట్ అండ్ ది వే యూ సాంగ్ వాస్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ యొక్క ఎండింగ్స్ మీన్స్ సస్టైన్ అయ్యేటప్పుడు మీరు పాడిన తర్వాత లాస్ట్ సస్టైన్ నోట్స్ దగ్గర అలా ఫ్లాట్ అన్నో లేకపోతే షార్ప్ మర్చిపోయా, ఫినిషింగ్ చేసినప్పుడు కూడా లాస్ట్ పల్లె తారరారా తారరారా తారరా, ఆ పంచమం కూడా స్లైట్లీ షార్ప్గా ఎండ్ అయింది అనమాట. యూ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్. సారీ, ఆ ఎండింగ్ నోట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. బికాస్ స్టార్టింగ్ దగ్గర ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద స్టార్ట్ ఎలా చేస్తున్నారో అలాగా ఆ ఎండింగ్ దగ్గర కూడా ఫినిష్ అయ్యేటప్పుడు సస్టైన్ ఉన్నప్పుడు మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే యూ కెన్ ఈజీలీ గెట్ దిస్ థింగ్. దట్స్ ద ఫైన్ ట్యూన్. ఆ ఫైన్ ట్యూన్ దగ్గర మీరు పర్ఫెక్షన్ చేశారంటే యు ఆర్ ఫుల్లీ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. పావని దామ్మ, నువ్వు ఈ డ్రెస్ వేసుకుని వస్తే మిరపకాయ సినిమాలో పాట ఏదైనా పాడతావేమో అనుకున్నా. వెరీ గుడ్, అచ్చం అయ్యర్రగా మిరపకాయలాగానే ఉన్నావు. పావని స్వాగతం తల్లి. పావని ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన, థమన్ సంగీతం, శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషాల్ కలిసి పాడారు. అరే నేను సత్య ప్రమాణకంగా నేను సినిమా పేరు చూడలేదు, నేను నిజంగా చూడలేదు. నేను సో అక్షరం మీద ఒట్టేస్తున్నాను, అది మిరపకాయ సినిమాలోనే పాట పాడుతున్నాను. నువ్వు అలాగే కానీ దంచు. సుమశ్యామల కల కళ కళ శుభమంగళ గల 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 పలికేను ఇలా. धिनक धिन जिया नीको दिल दिया, निन्ने प्यार किया, पागल हो गया, पिल्ला नी बल्ला नी बल्ला नी बल्ला. धिनक धिन जिया दूकुडेंदయ్యా తాకిడేందయ్యా వేగలేనయ్యా అబ్బో నీ బల్లా నీ బల్లా నీ బల్లా రే నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందయ్యా పువ్వుల హారం వెయ్యా విధియా తదియా అక్కరలేదయ్యా వయసే సయ్యందయ్యా వాద్యాలు మోగించొద్దయ్యా మనసే కలిసిందయ్యా మకరం మిథునం చూడొద్దయ్యా మాప మాప మాపడి మగరి సమశ్యామల కళ 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 శుభమంగళ గల 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 పలికేను ఇలా. సబసా నిగరి సరి దని ని ని సస దని ప పమ దని ద సరి ద పమ పద పని ద పమరి సరి పమ. ఆ ఆ దినక దిన జియా అణువణువున తపన అలు పెరుగని వెపన నిశికిరి కిర కిరణ నీతోటి నేను పడగలనా కసి మెరుపుల కరుణ సుఖ విరుపుల సృజన జగమెరుగని జగన నీతోని నేను కలబడనా సరి గడ సరి ద్విగుణ సొగసరి గడ సరి ద్విగుణ చెలి సరసపు సరసుల దిగనా నువ్వే చేయందియ్యా నీతోనే నేనే చిందయ్యా పువ్వుల హారం వెయ్యా విధియా తదియా అక్కర్లేదయ్యా వయసే సయ్యందయ్యా వేలాది బంధువులొద్దయ్యా మనసే కలిసిందయ్యా మేనాతోని పని లేదయ్యా మాప మాప మా పరిమగరిస ధిన్నక ధిన్న చియా చియా నిన్నే ప్యార్ కియా పాగల్ హో గయా పిల్లా నీ వల్ల నీ వల్ల నీ వల్ల నీ వల్ల.
తమన్ చేసిన పాటలు అన్నీ నేను వినలేదు. నేను విన్న పాటల్లో నాకు చాలా నచ్చిన పాట ఇది. ఇప్పుడే వింటున్నాను ఫస్ట్ టైం. బాగా చేశాడు పాట, చక్కగా ఉంది, మంచి మెలడీ. దారే దిద్దరే రే పిలచిన మురళికి పలికిన పెదవికి ఆనంద భైరవి రాగం. ఓకే, గుర్తొచ్చింది. ఓకే, ఆడపిల్లలు నువ్వు ఒకదానివి తల్లి, అలాగని పిండి మరే నీ వాయిస్. అంత వాల్యూమ్ ఎలా వస్తుంది నాకు తెలియక అడుగుతాను. యూ హ్యావ్ గట్ వెరీ గుడ్ వాల్యూమ్ ఇన్ యువర్ వాయిస్. చాలా ఓపెన్గా పాడుతున్నావు. దట్ ఈస్ వండర్ఫుల్ వండర్ఫుల్. 1 or 2 ప్లేసెస్ పిచ్చింగ్ ప్రాబ్లమ్స్ 1-2 చోట్ల ఉన్నాయి. ఇలాంటి పాటలు కష్టం, ముఖ్యంగా కోరస్ మీద పాడుతున్నప్పుడు. ఆ శుభమంగళ అని ఒక చోట వచ్చింది చూడు, వాళ్ళ మీద కలిసి పాడుతున్నప్పుడు స్లైట్లీ షార్ప్ అయిందనమాట. అది చెప్పు ఒరిజినల్ కూడా అలాగే ఉందండి అంటే. కాదు సార్, అంటే వాళ్ళు ప్లెయిన్గా పాడారు సార్. నేను అక్కడ చిన్న గమకం ఉంది, అది ఏమో సార్ నేను తప్పు పాడానేమో. గమకం ఉన్నా కూడా ఒక స్లైట్లీ ఇట్ బికేమ్ స్లైట్లీ షార్ప్ అని నా ఫీలింగ్, అంతకంటే లేదు. అదైన తర్వాత పల్లవి పలికెను ఇలా అని మిగతా ఫస్ట్ ఎంత బాగా సస్టైన్ చేసావమ్మా. ఎండ్లన్నీ కూడా శృతిశుద్ధంగా మంచి ఊపిరి తీసుకొని చేసా. అక్కడ అయిన తర్వాత కొంచెం డ్రాప్ అయింది. దీస్ ఆర్ ఆల్ స్మాల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్, బట్ అదర్వైజ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. చాలా చక్కగా పాడావు. వాడికి తమను కూడా కాంప్లిమెంట్స్. చాలా మంచి పాట, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. చిన్న చిన్న సింకపేషన్స్ విచ్ ఇస్ వెరీ క్లోజ్డ్. ఆ సింకపేషన్స్ అన్నీ కొంచెం చాలా కష్టం పాడటానికి, బట్ యూ హ్యావ్ గాట్ ఇట్ ఆల్మోస్ట్ ఆల్ ద బెస్ట్ వే. సో ఐఎమ్ రియలీ ఎంజాయ్డ్ ద సాంగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శివ, వెల్కమ్ సార్. రోకలేది? రోకల్ లేదా? మరి ఈ పాట ఎలా పాడతారు మీరు? వెరీ గుడ్. ఎలా పాడతారో మీరు చెప్తారు, నేను పల్లవి చెప్పను. రోకల్తో వచ్చాడు ఆయన. సినారే గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గారితో బాలుడు పాడిన పాట, మంగమ్మ గారి మనవడు సినిమా నుంచి. ఇహ మీ దయ వాళ్ళ ప్రాప్తి. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, అరే దంచు దంచు బాగా దంచు. దబ్బి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. పోటు మీద పోటు వేయి పూత వయసు పొంగయి, ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కట్టు. ఆ పోటు మీద పోటు వేయి పూత వయసు పొంగని, ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కట్టు. ఏ చెయ్యి ఎత్తితే మీ, మరి ఏ చెయ్యి దించితే మీ. ఏ చెయ్యి ఎత్తితే మీ, మరి ఏ చెయ్యి దించితే మీ. కొట్టినా నువ్వే, పెట్టినా నువ్వే, పట్టుబట్టి తాళి బొట్టు కట్టినా నువ్వే. ఆ దంచవే మేనత్త కూతురోయ్, వడ్లు దంచవే నా గుండెలదలదలదరా. దంచుతా మంగమ్మ మనబడా, నేను దంచితే నీ గుండెలదరా. పాట నేను పాడింది, నాకు అనుమానం వచ్చి నారాయణ రెడ్డి గారని నేను క్లారిఫై చేసుకుంటున్నాను అనమాట. సినిమాతో చూస్తే మనకు ఏ విధమైన ఇబ్బందికరంగా ఉండదు, కానీ పాట విడిగా వింటుంటే మాత్రం కొంచెం చెవికి ఇబ్బందిగానే ఉంటుంది. మరి పాడింది నువ్వే కదరా అని మీరు అడగచ్చు. ఈ పాట విడిగా మనం సినిమాతో చూస్తే ఏముండదు, ఒడ్డుదంచే పాటే.
కానీ విడిగా చదువుతుంటే మాత్రం కొంచెం చిన్న ఇబ్బంది వస్తుంది. నా రెడ్డి గారేనా అని అనిపించింది అనమాట నాకు. అంటే ఆయనకే సంఖ్యలు పడ్డప్పుడు ఆఫ్టర్ ఆల్ బాలసుబ్రహ్మణ్యం అంతా నథింగ్ ఇన్ ఇట్. నువ్వు పాడడం చాలా బాగుంది, ఆ అమ్మాయి నవ్వు కూడా చాలా బాగుంది. ఐ నోటెడ్ 3 or 4 places యువర్ పిచ్చింగ్ వాజ్ నాట్. ఎప్పుడు ప్రాబ్లం ఇలాంటి పాట వచ్చినప్పుడు, ఎవరికైనా ప్రాబ్లం. ఎందుకంటే ఫుల్ వాల్యూమ్తో పాడతాం కదా, పాడుతున్నప్పుడు కరెక్ట్గా నోటు ఒక్కోసారి ఎనర్జీ ఎక్కువైందంటే కాస్త షార్ప్ అయినా అవుతుంది, లేకపోతే మరీ ఎమోషనల్ షార్ప్ చేస్తే ఫ్లాట్ అయినా అవుతుంది అనమాట. దేర్ వర్ లాకర్న ఏమి అని వస్తుంది చూడు, ఎక్కడది ఎలా అది ఏ చెయ్యి ఎత్తితే తేమి తానా 1 or 2 places దేవర్ either ఫ్లాట్ ఆర్ షార్ట్. పల్లవిలో కూడా ఇన్ జనరల్ అనిపించింది నాకు. బట్ అదర్వైజ్ మీరు ఎమోషన్లో మీరు పండిపోయారు సార్, మమ్మల్ని అందరినీ దాటిపోయారు మీరు. ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా నాకు ఈ పాట గుర్తులేదు. నేను ఇప్పుడు వింటుంటే నేను ఇంత బాగా పాడానా అని నాకే అనుమానం వచ్చేంత బాగా మీరు పాడుతున్నారు. శివ, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో అంత నువ్వు ఇస్తున్నంత ఎక్స్ప్రెషన్ని ఫీల్ని మైట్ బి కొంచెం ఒక మిస్ చేయొచ్చేమో అన్నట్లా చేసుంటారేమో అన్నట్లాగా అనిపిస్తుంది. నేను చెప్పేది ఇండివిజువల్ సింగర్స్ ఆన్ ద స్టేజ్. నేను చాలా చోట్ల ఈ పాట చాలా చోట్ల వినున్నాను. మీరు చాలా చక్కగా పాడారు. మేనత్ కూతురుందా? లేదు సార్. లేదు సార్. బాధగా ఉందా? లేదన్న బాధ ఉందా? లేదు సార్. ఏది లేదు, మేనత్ కూతురు లేదా, బాధ లేదా? ఇవి చేసుకున్న వాళ్ళు మేనత్ కూతురు అవుతారు అంతే కదా, గొడవే ఉంది. ఇంకా సిగ్గే, అది నిజమే. చివరి కంటెస్టెంట్కు రావడానికి ముందర ఒక చిన్న మనవి. 16వ శతాబ్దంలో ప్రాచుర్యం పొందిన సంప్రదాయపు కళ తంజావూరు చిత్రకళ. తంజావూరులో పుట్టి గుడి గోడలపై పెరిగి క్రమేపీ చెన్నపట్నం చేరి భారతదేశం అంతటా వ్యాప్తి చెందిన తర్వాతి శతాబ్దంలోనే కనుమరుగైపోయింది. అలాంటి కళను, అరుదైన కళను 2004-2005 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడుపల్లిలో తిరిగి పునరుజ్జీవింపచేసిన ఘనత కళాబ్రహ్మ గంజి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకే దక్కుతుంది. బలహీన వర్గాల మహిళలకు చేయూతగా, యువతరానికి వరంగా విరాజిల్లుతోన్న ఈ తంజావూరు కళను ఆదరిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ఇది నేను ఎందుకు చదువుతున్నానంటేనండి, వాళ్ళు ముఖ్యంగా ఈ బలహీన వర్గాలకి హెల్ప్ చేయడం కోసం ఈ ఆర్ట్ నేర్పిస్తున్నారు. ఎక్కడో ముఖ్యంగా తమిళనాడులో చూస్తే ప్రతి ఇంట్లో ఒక్కటైనా తంజావూరు పెయింటింగ్ ఉండి తీరుతుంది. అది క్రమేపీ మనవాళ్ళు కూడా తెచ్చుకున్నారు. మన ఇళ్లలో ముఖ్యంగా కృష్ణుడు, వటపత్రశాయి అయిన కృష్ణుడు, లేకపోతే అమ్మవారు, అన్ని బొమ్మలు కూడా చాలా అద్భుతంగా ఉండేవి. అది ఇప్పుడు మళ్ళీ పునరుజ్జీవనం చేస్తూ వాటికి పునర్జీవనాన్ని పోస్తూ కళాకారులను చాలామంది ప్రోత్సహిస్తున్నారు. దానివల్ల వాళ్ళకు లబ్ధి జరుగుతోంది. ఇంకొక అందమైన విషయం ఏంటంటే, మా పిల్లలందరికీ కూడాను వాళ్ళు వీటిని బహుమతులుగా ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు. వాళ్ళకి మీ కృతజ్ఞత. తేజస్విని, స్వాగతం అమ్మ. తేజస్విని తను ఎంపిక చేసుకున్న పాట, అమ్మాయిలందరూ కొత్త పాటలు పాడుతున్నారు కాబట్టి, రచన సంగీతం కీరవాణి. రచన కూడా కీరవాణి గారు చేశారు. పాడిన వారు గీతా మాధురి, దీపు. మగధీర సినిమా నుంచి. ఆ పల్లవి నేను చెప్పను, నువ్వు పాడేస్తే సరిపోతుంది. చెప్పండి, మీరు కొట్టేయండి. బాగుంది బాగుంది బాగుంది, నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది, నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది, నా కోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది, నీ కనబడక గోల్డ్ కొరికేయడం బాగుంది, పిచ్చి 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 పిచ్చిగా నచ్చ నచ్చ నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చ నచ్చ నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్,
yeah, oi. Yeah, oi. Hey, Indu. Huh? Oh, sorry. Can't you see? Can't you see? ఎవరో ఒక వనితామణిని నువ్వేమో ననుకుని పిలిచి కాదని తెలిసాక ఒకచి సర్లే అని విడచి వెనకడుగే ఎత్తుర కన్నా వెనకే ఉందేమో మైన ఎదురెదురైపోతారేమో ఇహలో ఎప్పుడైనా అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ దొరికే దొరకని దొరసాని దరికొచ్చేదెప్పుడు అంటున్నా పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చిగా నచ్చావోయ్. కీరవాణి గారికి ఆడియన్స్ మీద కోపం వచ్చి చేసిన పాట అనుకుంటాను ఇది. ఎందుకంటే ఆయన ఎప్పుడు మెలడీ ప్రధానమైన పాటలే చేస్తారు. సరే ఈ సినిమాకి ఇలా మీకు కావాలా, నేను చేయలేను అనుకుంటున్నారా, నేనే రాసి వినిపిస్తాను చూడండి అన్నట్టుగా ఉందన్నమాట పాట. ఏం కామెంట్ చేయమమ్మా, మీ పిల్లలందరూ కూడా కర్పూరాల్లా ఉన్నారు, కానీ అబ్బాయిని ఇడియట్ అని తిట్టడం మాత్రం నాకు చాలా మనసుకు బాధేస్తుంది తల్లి. మీరందరూ ఇంత ఫ్రెండ్స్, ఏంటన్నా ఇలా అయిపోయావు నువ్వు? ఎవరైనా అనొచ్చు సార్, పట్టుబట్టి నాతోనే అనిపించింది. అదే నేను అంటాం, అది ఆ మాట ఎవరన్నా అని ఉండొచ్చు, వాళ్ళని అమ్మాయి ఇడియట్ అనొచ్చు, నిన్నే ఎందుకు అన్నది అని. రిహర్సల్లో సాయిచరణ్ కూడా పంపిస్తే వాడిని పంపించి నన్నే వెళ్ళి పాడమని చెప్పింది. ఏంటమ్మా ఇది, ఫీమేల్ చోనిజమా? అయినో పాట గురించి నేను చెప్పాను, నేను ఇంకేం చెప్పాల్సిన లేదు. నేను ఐ నీడ్ నాట్ హ్యావ్ టు టెల్. ఈ పాటలు మీరు మంచినీళ్ళు తాగినట్టు పాడేస్తున్నారమ్మా. అండ్ యు ఆర్ సో కాన్ఫిడెంట్. మధ్య అవి ఏమిటో తమాషాగా గమ్మత్తులు. ఆ డైలాగ్ ఏంటన్నావు అతన్ని తిట్టడానికి ముందర? నువ్వేమన్నావు? ఇడియట్, కాంట్ యు సీ అన్నాను. అది నన్ను చూస్తా అంటావేంటి? అంటే అతనే, నువ్వేం అడిగావా? హే ఇందు. తర్వాత అంటుంది. ఇప్పుడు నేను ఇందు కాదు, సారీ అని చెప్తాను. అది ఎలా అన్నావు అని అడుగుతున్నాను. ఓ సారీ. ఇడియట్, ఓకే. నిన్ను కూడా అంటుందేమో, జాగ్రత్త. అమ్మాయి పేరు తేజస్వినయ్యా, జాగ్రత్తగా. సార్ నేను అమ్మాయి పేరు తేజస్విని మర్చిపోయాను సార్, ఇందు అంటే. ఫ్యాంటాస్టిక్ తేజస్విని. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలం కదా, ఎప్పుడు కూడా ఒక సాంగ్ని డిఫరెన్షియేట్ చేసేది సింకపేషన్, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ సింకపేషన్. కీరవాణి గారు ఆయన యొక్క మ్యూజిక్ అంటే చాలా 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 ఇష్టం నాకు. ఆయన మంచి మెలోడీ కంపోజిషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. స్టైలిష్ మెలోడీ కంపోజిషన్స్ ఉన్నాయి, వెస్టర్నైజ్డ్ స్టైలిష్ మెలోడీ కంపోజిషన్స్ ఉన్నాయి. సో ఆయన చేసిన ఒక ప్రయోగం ఇది, యూత్కి అన్న సార్, మళ్ళీ ఇంకొకసారి సారీ సార్, ఆకట్టుకోవడానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సింకపేషన్. దట్స్ రియలీ ఫెంటాస్టిక్. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. శుభం. శివశంకర్ ఫస్ట్ సినిమాకి నేను పాడుతున్నప్పుడు ఎంత సంతోషించానంటే, నాతో 3 పాటలు పాడతాను ఆ సినిమాలు. మనసున ఉన్నది ఒకటి, ఇంకోటి ఒక బ్యూటిఫుల్ పెథోస్ సాంగ్ ఉంది. కానీ ప్రతిరోజు నేను తిడుతూనే ఉండేవాడిని రికార్డింగ్కి వెళ్ళినప్పుడల్లా, శృతి ఎందుకు పైన పెట్టేసావు, దాన్ని హాయిగా తక్కువ పెట్టవచ్చు అంటే, అంకుల్ నేను నా శృతిలో పాడేశాను, నేను చేసేసాను, నెక్స్ట్ టైం నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను, ఇంక ఎప్పుడూ పెట్టనండి, ఇది ఎక్కువ చేయనండి. అప్పుడు మాకు డిజిటల్ టెక్నాలజీ రాలేదు, ఇంకా శృతి తగ్గించుకోవడానికి కానీ ఏం లేదనమాట. మామూలు టేప్ మీద రికార్డ్ చేసాం. కానీ ఇదే వేదిక మీద ఆ మనసున ఉన్నది మన ఎన్ని జనరేషన్ పీపుల్ పాడారో, మేము మా కచేరీలు కూడా ఒక ట్రంప్ కార్డ్ లాగా పాడేవాళ్ళం. చాలా మంచి కంపోజిషన్ అది. కానీ నాకు ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ వెరీ వెరీ బ్యాడ్ అబౌట్ ఎందుకు నీ కెరీర్లో అంత పెద్ద గ్యాప్ వచ్చింది, తెలుగులో నువ్వు పాడలేకపోయావు అని చాలా బాధేస్తుంది. దాన్ని అడిగితే దానికి కారణాలు చెప్పాడు. నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ దోస్ థింగ్స్. కొంచెం మనవాడికి కూడా ఆత్మాభిమానం జాస్తి, ఏదైనా కోపం వస్తే నోరు జాస్తి, తిట్టేస్తాడు ఎవరినైనా కూడా, దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాడు. బట్ అవన్నీ పక్కన పెడితే నాకు చాలా సంతోషం ఏంటంటే, ఒక సీనియర్ మ్యూజిషియన్ కొడుగ్గా వచ్చి
చాలా మంచి అతన్ని డోలక్ వాయిస్తాడు అనుకున్నాను కానీ అతను మ్యూజిషియన్ అయి పియానో ప్లేయర్ అవుతాడు, మ్యూజిక్ చేస్తాడని అనుకోలేదు. ఐఎమ్ సీయింగ్ హిమ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 15 years. దాదాపు ఆ రికార్డింగ్ అయిన తర్వాత నేను అతని మధ్యలో ఎక్కడో ఒకసారి కలిశాడు తప్ప ఇంకో తమిళ సినిమాకి పాడాను. ఇవాళ షూటింగ్కి రాగానే ఇవాళ చీఫ్ గెస్ట్ ఎవరు అంటే శివశంకర్ అనగానే నాకు చాలా మా అబ్బాయిని చూసినంత ఆనందం వేసింది. నువ్వు బాగా సినిమాలు చేయి కానీ నీ ప్రిన్సిపల్ మాత్రం వదలొద్దు, మంచి మాధురి ప్రధానమైన ఇంతకుముందు ఎలా చేసావో అలాంటి పాటలే చేయి, నీకు ఎప్పుడు అవసరమైన నాకు ఫోన్ చేస్తే మా పిల్లల అడ్రస్లు అన్నీ ఇస్తాను, వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వు, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వు, అప్పుడప్పుడు నాకు ఇవ్వు. ఓకే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ది వే చెన్నై నుంచి వచ్చేసిన చిరంజీవి శివశంకర్ని ఒకసారి ఆశీర్వదిద్దాం మనం అందరం. ధన్యవాదాలతో పాటు చిన్నవాడు కాబట్టి ఆశీస్సులు కూడా తెలియజేద్దాం. థ్యాంక్స్ నాయన వచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ సో పెయిన్ఫుల్, ఎందుకంటే ఇంత బాగా పాడుతున్న వాళ్ళలో 80%, 81% వచ్చినా కూడా ఒకరిని పంపించేయాల్సి వస్తుంది. నేనేం చేశానంటే అప్పర్ కట్ ఆఫ్ మార్క్స్ 85 అని పెట్టుకున్నాను. న్యాయంగా 100 పెట్టుకోవాలి, కొంతమంది 95, 96, 97 కూడా ఇవ్వచ్చు మార్కులు. అప్పర్ కట్ ఆఫ్ మార్క్స్ 85 అని పెట్టుకున్నాను. చాలామందికి వరుసగా 85లే వచ్చాయి. దాంతో వచ్చే ఇబ్బంది ఏంటంటే ఉత్తమ ప్రదర్శన ఎవరికి ఇవ్వాలి? నలుగురికి 85 వస్తే ప్రతి వారం ఉత్తమ ప్రదర్శన కంటూ ఒక ప్రైజ్ ఇస్తాం కదా, అది ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు పెద్ద మీమాంస అన్నమాట. అందుకనే 1కి 4 సార్లు ఆలోచించి ఎవరు ఏమిటి జెన్యున్ మిస్టేక్స్ ఏంటి, కొన్ని తెలియకుండా జరిగిన మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ ఆలోచించి నా బుర్రకు తోచినట్టుగా నేను వేసిన మార్క్స్ తప్పించి ఇందులో నిష్క్రమిస్తున్న వాళ్ళు పనికి మాలిన వాళ్ళని మాత్రం దయచేసి అనుకోకండి. ముందుగా ఇంత చక్కగా పాడిన ఈ చిన్నారులందరికీ కూడా మరొక్క పర్యాయం మన ఆశీస్సులు అందజేద్దాం. వెరీ వెల్ డన్, వెరీ 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 వెల్ డన్. ఇప్పుడు 2 ఎపిసోడ్లోని మార్క్స్ నేను చదువుతూ వస్తాను, మీరు దయచేసి అందరికీ ఒక్కలాగా చప్పట్లు కొట్టండి. పావని మొదటి సంచిక 82, రెండవ సంచిక 84, సగటు 83%. అభిరామ్ మొదటి సంచిక 82, రెండవ సంచిక 84, 83%. హరిణి మొదటి ఎపిసోడ్ 82, రెండో ఎపిసోడ్ 85, సగటు 83.5%. రోహిత్ మొదటి ఎపిసోడ్ 82, రెండో ఎపిసోడ్ 85, 83.5% సగటు. స్వాతి మొదటి ఎపిసోడ్ 80, రెండవ ఎపిసోడ్ 84, సగటు 82%. శివ మొదటి ఎపిసోడ్ 82, రెండవ ఎపిసోడ్ 80, సగటు 81%. తేజస్విని మొదటి సంచిక 83, రెండవ సంచిక 85, సగటు 84%. సాయి చరణ్ మొదటి సంచిక 83, రెండో సంచిక 85, సగటు 84%. సుష్మా మొదటి సంచిక 85, రెండవ సంచిక 85, సగటు 85%. సంపత్ మొదటి సంచిక 80, రెండో సంచిక 80, సగటు 80%. సో 85 నుంచి లెక్కేసుకుంటే 80లో కట్ ఆఫ్ మార్క్స్ మాకు తేలిపోతున్నాయి. వీళ్ళలో ఎవరిని ఎలా పంపించాలి ఇంటికి? కాకపోతే 2 క్వార్టర్ ఫైనల్స్కి ఒక్కొక్కరిని తగ్గించుకుంటూ వెళ్తే తప్ప, ఇప్పుడు 4 క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత మొత్తానికి సెమీఫైనల్స్కి వెళ్ళేసరికి మాకు 6 తేలాలి. కొన్ని చోట్ల అందరినీ అలాగే ఉంచేద్దాం వింటున్నా కానీ చివరికి వచ్చేసరికి బేసి సంఖ్యలో వచ్చేస్తాయి అన్నమాట, కష్టం. సో ఇందులోంచి నిష్క్రమిస్తున్న చిరంజీవి సంపత్ 80% మార్కులతోటి అతన్ని ఆహ్వానిస్తున్నాను. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ముందుగా నువ్వు మధ్యలో నుంచున్నాను. ఈటీవీ వారి జ్ఞాపిక శివశంకర్ అందజేస్తున్నాడు తనకి. సనాతన బెంగళూరు వారిచే శ్రీ లలితా సహస్రనామం తాళపత్ర గ్రంథం. ఇంతకుముందు 5000 ఉండేది నిష్క్రమించే వాళ్ళకి. ఏలియన్స్ గ్రూప్ వారిచే 10,000 రూపాయల నగదు బహుమతి. నగదంటూ చెక్కిస్తున్నాం. ఓహో, పేరు ఉన్నది కాబట్టి క్యాష్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. అలాగే ఇంతకు మునుపు నేను మీకు తంజావూరు ఆర్ట్ గురించి చదివి వినిపించాను. వారు గ్యాన్సన్ ఆర్ట్ గ్యాలరీ వారిచే ఒక కళాకృతి. We love you all. We love you more than the people who stay here. సో అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి. మీతో మాకు చాలా పనులు ఉన్నాయి, మిమ్మల్ని ఉపయోగించుకుంటాం. మీ గాత్రాన్ని, మీ సంగీతాన్ని. యూ హ్యావ్ డన్ వెరీ 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 వెల్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఎవరో చూడాలి లేకపోతే నన్ను ఏదో టీవీలో చూపించాలని కాదు, నాకు మీరు దైవంతో సమానం. ఒకసారి మీకు ఒక సాష్టాంగ నమస్కారం పెట్టి మిమ్మల్ని కౌగిలించుకోవాలనుకున్నా. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ ప్లీజ్. రెండోది చాలా బాగుంటుంది. నా వల్ల కాదు సార్, ప్లీజ్. నేను అది పెట్టాలనుకున్నా, ప్లీజ్. పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా
లేత పచ్చ కోనసీమ ఎండల్లా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. ఈ వారం ఎక్సో డిషైన్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కార గ్రహీత చిరంజీవి సుష్మా. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. వన్స్ అగైన్ ఎక్సో డిష్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాడుతా తీయగా కార్యక్రమానికి మీరందరూ మా ఊపిరి అని సవినయంగా మనం చేసుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.